ఈ 24 ఏళ్ల అబ్బాయి ఎంబీబీఎస్ సీటు కోసం తానే తన కాలు భాగాన్ని కోసుకున్నాడు. డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఇంత డేంజరస్ డిప్రెషన్ గా మారుతుందని ఇది వినే వరకు ఎవ్వరికీ అర్థం కాదు. ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ కు చెందిన 24 ఏళ్ల సూరజ్ అనే యువకుడు, తనకు ఆల్రెడీ బీఫార్మర్ డిగ్రీ కూడా ఉంది. కానీ అతనుకున్న ఒకటే డ్రీమ్ డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ సీట్ కావాలి. కోరిక కంట్రోల్ తప్పితే మనిషి దేనికైనా దిగజారుతాడు. ఒకరోజు సూరజ్ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోకి వెళ్లగానే సూరజ్ ని ఆ సిచ్యువేషన్ లో చూసి వాళ్ళ ఫ్యామిలీకి నోట మాట రాలేదు. చుట్టూ ఎక్కడ చూసినా రక్తం. భయపడి వెంటనే సూరజ్ ని హాస్పిటల్ తీసుకెళ్లారు. పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చారు. సూరజ్ చెప్పిన వర్షన్ ఏంటంటే, రాత్రి నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఇంట్లోకి వచ్చారు. ముందు నన్ను అన్కాన్షియస్ చేశారు. తర్వాత నా కాలు కోసి పారిపోయారు. వైలెన్స్ కనిపించడంతో పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు అని పోలీసులు అంత ఈజీగా నమ్మరుగా వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ఇంట్లో ఎనస్థెటిక్ డ్రగ్ దొరికింది. సిరంజీస్ కూడా దొరికాయి. అప్పుడే పోలీసులకి క్లారిటీ వచ్చింది ఇది అవుట్ సైడ్ అటాక్ కాదని. ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి దొరికింది సూరజ్ డైరీ. ఆ డైరీలో రాసింది, ఈ సంవత్సరం ఏమైనా సరే నేను ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకొని తీరాలి. ఇంకా ఒక క్రూషియల్ పాయింట్, పోలీసులు కాల్ రికార్డ్స్ చెక్ చేశారు. సూరజ్ కి గర్ల్ ఫ్రెండ్ ఉందని గుర్తించారు. ఆమెను క్వశ్చనింగ్ చేయగా ఆమె చెప్పింది ఒకటే, సూరజ్ ఎంబీబీఎస్ సీట్ కోసం ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్లే మైండ్ సెట్ లో ఉన్నాడని తన గర్ల్ ఫ్రెండే చెప్పింది. అక్కడతో కేస్ క్లియర్. సూరజ్ తానే ఎనస్థెటిక్ యూజ్ చేశాడు. తానే తన లెగ్ పార్ట్ ని ఇంజురీ చేసుకున్నాడు. వికలాంగుల కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్ పొందాలని ప్లాన్ చేశాడు. పోలీసులను కూడా మిస్లీడ్ చేయాలని ప్రయత్నించాడు. చీటింగ్, మిస్లీడింగ్ పోలీస్ కేసు పడే ఛాన్స్ ఉంది. కానీ అసలు క్వశ్చన్ ఇదే, డాక్టర్ అవ్వాలనే డెస్పిరేషన్ లో తానే తన శరీరాన్ని కోసుకున్నాడంటే రేపు అదే మైండ్ సెట్ తో ఇంకెవరి బాడీతో ఏం చేస్తాడు? పట్టుదల గొప్పదే, కానీ వెళ్లే దారి ఎంచుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు.